నమస్కారం. మా విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. అంటే ఊహించండి, మీరు ఎంతో కష్టపడి పండించిన పంట నిన్న మొన్నటిదాకా టన్నుకు 30,000 రూపాయలు పలికింది. కాని ఈరోజు మార్కెట్కి వెళ్తే అదే పంటకు కేవలం 3,000 రూపాయలిస్తామంటున్నారు. గుండె ఆగినంత పనవదో. సరిగ్గా ఇలాంటి ఒక ఊహకందని సంక్షోభాన్నే ఆంధ్రప్రదేశ్లోని అరటి రైతులు ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది, దీని వెనక కారణాలేంటి, రైతుల ఆవేదనేంటి, ఈ విషయాలను ఈరోజు మనం కొంచెం లోతుగా పరిశీలిద్దాం. మొదట ఈ ధరల పతనం ఎంత తీవ్రంగా ఉందో చూద్దాం. ముఖ్యంగా విదేశాలకు ఎగుమతి అయ్యే నాణ్యతకు, నిల్వ సామర్థ్యానికి పేరు పొందిన G9 రకం అరటి ధర టన్నుకు కేవలం 3,000 రూపాయలకు పడిపోవడం వినడానికే ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోని ఆ 5 ఏళ్లలో ఇదే G9 రకం అరటి టన్నుకు సగటున 20,000 రూపాయలు పైనే పలికింది. కొన్నిసార్లు డిమాండ్ బాగా ఉన్నప్పుడు 28,000 నుంచి 30,000 ఆ రేంజ్కి కూడా చేరింది. ఇప్పుడు ఆ 28,000, 30,000 ఎక్కడా, ఈ 3,000 ఎక్కడా? చూడండి, ఈ వ్యత్యాసం ఎంత భారీగా ఉందో. ఇది రైతుల ఆదాయాన్ని దాదాపు 85–30% తగ్గించేసిందా? ఇది కేవలం లాభం తగ్గడం కాదు, అసలకే మోసం వచ్చే పరిస్థితిది. G9 అనేది ఎగుమతి మార్కెట్కు ఒక ఇండికేటర్ లాంటిదనుకోండి. దాని ధర పడిందంటే సహజంగానే అది దేశీయంగా వాడే ఇతర రకాల ధరల మీద కూడా ఒత్తిడి పెంచుతుంది. ఉదాహరణకు రావులపాలెం మార్కెట్, అక్కడకు ఎక్కువగా వచ్చే కర్పూర రకం అరటి ధర కూడా టన్నుకు 1,000 రూపాయల నుండి 3,500 మధ్యలోనే ఉంటుంది. ఇక ఇతర రకాల పరిస్థితి ఇంకా దారుణం. 1,000–3,000 దాటడం లేదు. అంటే ఏ రకం పండించినా రైతుకు గిట్టుబాటు కాని పరిస్థితి వచ్చేసింది. వరుసగా ఇన్ని ముఖ్యమైన ఉద్యాన పంటల ధరలు ఒకే సీజన్లో ఇలా పడిపోవడం అనేది, దీని వెనుక మార్కెట్లల్లో అస్థిరత, సప్లై చైన్లో సమస్యలు, ప్రభుత్వ పాలసీల్లో స్థిరత్వం లేకపోవడం, ఇలా చాలా వ్యవస్థాగత సమస్యలు. ఈ వ్యవస్థాగత సమస్యల ప్రభావమంతా నేరుగా రైతుల జీవితాలపై పడుతోంది. ఒక ఎకరం అరటితోట సాగు చేయడానికి, అంటే దుక్కి దున్నడం నుంచి మొక్కలు, ఎరువులు, మందులు, కూలీల ఖర్చులు, నీళ్లు పెట్టడం, చివరికి పంట కోత వరకు అన్నీ కలిపి సుమారుగా 1,00,000 రూపాయల నుంచి 1,20,000 వరకు ఖర్చవుతోందని ఒక అంచనా. సగటున ఎకరాకు 15 టన్నుల దిగుబడి వస్తోందని అంచనా. పెట్టుబడి 1,20,000, వచ్చింది 45,000. అంటే ఎకరాకు 75,000 రూపాయల నష్టం. వ్యవసాయంలో ఇదొక విషచక్రం లాంటిది. ఒక పంట నష్టపోతే ఆ నష్టం పోడ్చుకోటానికి, నెక్స్ట్ పంటకు పెట్టుబడి పెట్టటానికి మళ్లీ అప్పు, ఆ పంట కూడా దెబ్బతింటే అప్పు ఇంకా పెరుగుతుంది. ఈ ఒత్తిడి తట్టుకోలేక రైతులు మానసికంగా కూడా కుంగిపోతారు. ఇది కేవలం ఆర్థిక నష్టమే కాదు, తీవ్రమైన మానసిక వేదన కూడా. తమ కష్టానికి విలువ లేకపోయిందనే ఫీలింగ్, భవిష్యత్తేంటో తెలియని పరిస్థితి వారిని కుంగదీస్తాయి. కుటుంబ సభ్యులపై కూడా దీని ప్రభావం ఉంటుంది. ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ MIS కింద జోక్యం చేసుకోవాలని, కనీస మద్దతు ధర ఇచ్చి కొనాలని. అయితే ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ విషయంలో కొంచెం నిర్లిప్తంగా వ్యవహరిస్తోందని, తమ గోడు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహంగా. రాష్ట్రంలో మొత్తం అరటి సాగు విస్తీర్ణం 2.74 లక్షల ఎకరాలు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అరటి ఉత్పత్తిలో చాలా కీలకంగా. ఈ 2.74 లక్షల ఎకరాల్లో సగానికి పైగా, అంటే దాదాపు 1.3 లక్షల ఎకరాలకు పైగా కేవలం 5 జిల్లాల్లోనే ఉంది. అవి వైఎస్ఆర్ కడప, అనంతపురం, అన్నమయ్య, నంద్యాల మరియు ప్రకాశం. అంటే ఈ జిల్లాల్లోని రైతుల జీవనాధారం అరటి పంటపై ఎక్కువ ఆధారపడి ఉందనం. కాబట్టి ప్రస్తుత ధరల పతనం వాళ్ళని మరింత తీవ్రంగా దెబ్బతీస్తుంది. రాష్ట్రంలో పండే అరటి రకాలను మనం బ్రాడ్గా 2 రకాలుగా చూడొచ్చు. ఒకటి దేశీయంగా తినే రకాలు, ఉదాహరణకు కర్పూరం, చక్రకేళి లాంటివి. ఇవి ఎక్కువగా ఉభయ గోదావరి, ఏలూరు, కోనసీమ, కృష్ణా జిల్లాల్లో పండుతాయి. వీటికి మన లోకల్ మార్కెట్లలో మంచి గిరాకీ ఉంటుంది. రెండో రకం విదేశీ మార్కెట్లలో డిమాండున్న రకాలు. ఇందులో మెయిన్గా గ్రాండ్ 9 లేదా G9 రకం. దీన్నే పొట్టి పచ్చ అరటి అని కూడా అంటారు. దీంతో పాటు టిష్యూ కల్చర్ అరటి రకాలు కూడా ఉన్నాయి. ఇవి ప్రధానంగా రాయలసీమ జిల్లాలైన వైఎస్ఆర్, అనంతపురం, అన్నమయ్య, నంద్యాల, వాటితో పాటు ప్రకాశం జిల్లాలో ఎక్కువ సాగు చేస్తారు. వీటి స్పెషాలిటీ ఏంటంటే ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి, ట్రాన్స్పోర్ట్కి ఈజీ, చూడ్డానికి బాగుంటాయి. అందుకే ఇంటర్నేషనల్ మార్కెట్లలో వీటికి మంచి డిమాండొచ్చింది. ఇక్కడే అసలు సమస్య ముడిపడి ఉంది. G9 ధర పడిపోవడమంటే ప్రధానంగా
ఈ రాయలసీమ, ప్రకాశం జిల్లాల రైతులు ఎవరైతే పూర్తిగా ఎక్స్‌పోర్ట్స్ మీదే ఆశలు పెట్టుకుని ఈ రకాన్ని పండించారో వాళ్ళిప్పుడు తీవ్రంగా నష్టపోతున్నారు. వాళ్ళ మార్కెట్ అంతా కుప్పకూలింది. రాష్ట్రంలో ఏటా సుమారు 213 లక్షల టన్నుల పండ్లు పండుతాయి. అందులో అరటి వాటానే 74 లక్షల టన్నులకు పైగా ఉంది. గత 5 ఏళ్లలో ముఖ్యంగా G9 రకానికి మంచి డిమాండొచ్చి ధరలు నిలకడగా టన్నుకు 20,000 రూపాయల పైనే ఉన్నాయి. కొన్నిసార్లు 28,000, 30,000కు కూడా వెళ్లాయి. దీనికి చాలా కారణాలున్నాయి. ఒకటి, ఆ టైంలో ప్రభుత్వ పాలసీలు అరటి సాగు విస్తరణకు, ముఖ్యంగా ఎక్స్‌పోర్ట్ రకాల సాగుకు అనుకూలంగా ఉన్నాయి. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ప్రోత్సాహం, మార్కెటింగ్ సదుపాయాలు మెరుగుపరచడం. అప్పట్లో ఎగుమతులు ఎంత భారీగా జరిగాయంటే ప్రభుత్వం స్పెషల్గా కిసాన్ రైలు నడిపింది. అనంతపురం లాంటి ప్రాంతాల నుంచి ఢిల్లీకి, వేరే నార్త్ ప్రాంతాలకు ఈ రైళ్ల ద్వారా ఫాస్ట్గా తక్కువ ఖర్చుతో అరటిని పంపారు. గతంలో అనుకూలమైన మార్కెట్ పరిస్థితులు, ప్రభుత్వ ప్రోత్సాహం, రవాణా సౌకర్యాలు అన్నీ కలిసి రైతులకు లాభాలు తెచ్చాయి. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. రైతుల మెయిన్ రిక్వెస్ట్, ఆశ కూడా ఒక్కటే. ఈ కష్టకాలంలో ప్రభుత్వం తమను ఆదుకోవాలి. మార్కెట్లో జోక్యం చేసుకుని ధరల పతనాన్ని ఆపాలి. కనీసం గిట్టుబాటు ధరనైనా వచ్చేలా చూడాలి. గత ప్రభుత్వ హయాంలో దొరికిన ప్రోత్సాహం, మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఇప్పుడు లేవని, ప్రస్తుత ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడు పాలసీలు మారడం సహజమే అయినా రైతుల సంక్షేమం విషయంలో ఒక కంటిన్యూటీ, స్టెబిలిటీ ఉండటం అవసరం.